హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత అటవీ సర్వే రిపోర్ట్ ISFRకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ అయిందండి 2023కి సంబంధించి. సో ఆ కంటెక్స్ట్లో 3 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. కాబట్టి ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఈ రిపోర్ట్ అంతా థరోగా చూడండి. ఇక్కడ మన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈ ISFR రిపోర్ట్ అనేది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా భారతదేశం యొక్క అటవీ మరియు చెట్ల విస్తీర్ణం యొక్క అంచనా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ట్రీ కవర్ మరియు ఫారెస్ట్ కవర్ యొక్క రిపోర్ట్ ఇక్కడ మనకి ఈ ISFR రిపోర్ట్లో పబ్లిష్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. సెకండ్ వన్ చూడండి. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ MOEFCC మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తుంది. సో యాక్చువల్గా MOEFCC అనేది కరెక్టే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏటా యాన్యువల్లీ కాదు, యాన్యువల్లీ చేయదండి, బైఎన్నియల్లీ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి, కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగాడు. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఈరోజు మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇటీవల విడుదల చేసిన ISFR 2023 నివేదికకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కి సంబంధించిన డీటెయిల్స్ గురించి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. 2021 అంచనాతో పోలిస్తే దేశంలో అడవులు మరియు చెట్ల విస్తీర్ణంలో పెరుగుదల ఉంది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. మనకి 2021తో పోలిస్తే 2023లో సుమారు 1445 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది అటవీ మరియు చెట్ల విస్తీర్ణం అనేది పెరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేస్తే వీ కెన్ ఎలిమినేట్ 1 ఆప్షన్. 2 and 3ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. భారతదేశంలోని అటవీ విస్తీర్ణం భౌగోళిక విస్తీర్ణంలో 25.17%. సో యాక్చువల్గా ఓవర్లుక్లో ఇది ఆన్సర్ పెడితే యాక్చువల్గా ఇది రాంగ్ అవుతుందండి. ఎందుకంటే అటవీ విస్తీర్ణం మాత్రమే ఇక్కడ అడిగాము మేము. అటవీ విస్తీర్ణం ప్లస్ చెట్ల విస్తీర్ణం అయితే 25.17% కరెక్టే, కానీ ఓన్లీ అటవీ విస్తీర్ణం అయితే ఇది రాంగ్. ఓన్లీ అటవీ విస్తీర్ణం అంటే ఫారెస్ట్ కవర్ వచ్చి మనకి 21.76% ఉందండి. రిమైనింగ్ మనకి ట్రీ కవర్ 3.41% అనేది ట్రీ కవర్గా మనకి ఉంది. అంటే అటవీ విస్తీర్ణం 21.76% అండ్ చెట్ల విస్తీర్ణం 3.41%. ఆ రెండు కలిపితే 25.17% అవుతుంది. ఓన్లీ అటవీ విస్తీర్ణం అడిగాం కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఛత్తీస్గఢ్లో గత 2 సంవత్సరాలలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగింది. యాక్చువల్గా సేమ్ లాజిక్. అటవీ ప్లస్ చెట్ల విస్తీర్ణంలో అయితే ఛత్తీస్గఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండి, బోత్ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ పెరుగుదలలో. కానీ ఓన్లీ అటవీ విస్తీర్ణం తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మిజోరాం ఉంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ మనకి రాంగ్. ఫారెస్ట్ కవర్ ఓన్లీ అయితే మనకి మిజోరాం చెప్పవచ్చు. ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ అయితే మనకి ఛత్తీస్గఢ్ కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఓన్లీ 1 ఓన్లీ కరెక్ట్ ఇక్కడ మనకి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇటీవలి ISFR 2023 నివేదిక ప్రకారం క్రింది ప్రకటనలను పరిగణించండి. సో అగైన్ థర్డ్ క్వశ్చన్ కూడా ISFR రిపోర్ట్ గురించే, బట్ ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణని దృష్టిలో పెట్టుకుని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండిటిలోనూ అటవీ విస్తీర్ణం తగ్గింది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంటే తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది ఈ అటవీ విస్తీర్ణం తరుగుదలలో. ఆంధ్రప్రదేశ్ సుమారు 138 చదరపు కిలోమీటర్లు తగ్గితే తెలంగాణలో సుమారు 100 చదరపు కిలోమీటర్ల మేర మనకి అటవీ విస్తీర్ణం తగ్గింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ఇక్కడ సరి కానివి ఏవి అని అడిగాడు. సో ఎక్కడ ఏ ఉంటే ఎక్కడ 1 ఉంటే అక్కడ డిలీట్ చేసేయచ్చు మనం. సో ఆన్సర్ ఏమవుతుంది, 3 పక్కాగా కరెక్ట్ అని తెలుస్తుంది, అంటే రాంగ్ అని తెలుస్తుంది మనకి. ఎందుకంటే రెండిట్లోనూ ఆప్షన్ 3 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది ఎలిమినేషన్ టెక్నిక్స్లో. సో 2 కరెక్టా రాంగా అనేది చూసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండిటిలోనూ చెట్ల విస్తీర్ణం తగ్గింది. సో యాక్చువల్గా రాంగ్ అండి. యాక్చువల్గా మనకి అటవీ విస్తీర్ణం తగ్గింది, ఫారెస్ట్ కవర్ అనేది తగ్గింది, బట్ ట్రీ కవర్ అనేది 2 రాష్ట్రాలలోనూ కూడా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో
ట్రీ కవర్ అంటే చెట్ల విస్తీర్ణం 92.66 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందండి. అట్ ది సేమ్ టైం తెలంగాణలో ఇక్కడ మనం చూస్తే సుమారు 40 చదరపు కిలోమీటర్ల మేర తెలంగాణలో పెరిగింది. సో మనకి అటవీ విస్తీర్ణం తగ్గింది కానీ చెట్ల విస్తీర్ణం పెరిగింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు? బోత్ 2 and 3 ఆర్ రాంగ్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మడ అడవుల విస్తీర్ణం గురించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు పెరిగాయండి. కంపేర్డ్ టు 2021 ఆంధ్రప్రదేశ్లో మడ అడవుల విస్తీర్ణం అనేది పెరిగింది. రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం 13 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ 2 and 3 సరికాని స్టేట్మెంట్స్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగం కాదు? సో యాక్చువల్గా ఈరోజు నేషనల్ ఫార్మర్స్ డే, జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా లీడ్ ఆర్టికల్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మీద ఇవ్వడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాము. సో ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ చూడండి. రైతులకు ఆధార్ మాదిరిగానే డిజిటల్ గుర్తింపును సృష్టించడం. సో డిజిటల్ అగ్రికల్చర్లో ఇది పార్ట్ అండి. ఎస్, మనకి ఆధార్ మాదిరిగా రైతులకి ఒక యూనిక్ నెంబర్ని క్రియేట్ చేయడం కూడా ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగము. యాక్చువల్గా ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో 2 మెయిన్ పిల్లర్స్ ఉంటాయండి. ఒకటి అగ్రి స్టాక్ అని పిలుస్తాము, రెండవది కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. వీటిలో ఈ అగ్రి స్టాక్లో మనకి ఫార్మర్స్ రిజిస్ట్రీ అని ఉంటుందండి. సో ఈ ఫార్మర్స్ రిజిస్ట్రీలో రైతులకు సంబంధించిన డేటానంతా పొందుపరిచి వాళ్ళకి ఆధార్ మాదిరిగా ఒక డిజిటల్ గుర్తింపుని సృష్టిస్తాము. సో ఏ అనేది కరెక్ట్ అవుతుంది మనకి. ఆప్షన్ బి చూడండి. రైతులు వేసిన పంటల వివరాలను అందించడం. సో ఈ రైతులు వేసిన పంటల వివరాలు అంటే క్రాప్ సీడ్ రిజిస్ట్రీలో ఈ అగ్రి స్టాక్లోనే నమోదు చేస్తారండి. సో ఈ విధంగా రైతులు వేసిన పంటల వివరాలను కూడా మనకి అందించడం జరుగుతుంది ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా. ఆప్షన్ సి చూడండి. డిజిటల్ లోన్ యాప్స్ ద్వారా వ్యవసాయ రుణాలను అందించడం. సో యాక్చువల్గా ఈ డిజిటల్ లోన్ యాప్స్ని ప్రెడేటరీ యాప్స్ అంటారండి. అంటే మనకి అమౌంట్ ఇచ్చి వాటి మీద ఎక్కువ వడ్డీని తీసుకుని ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఇలాంటి యాప్స్ ద్వారా రైతులకి రుణాలను అందించడం అనేది ఫూలిష్ థింగ్ కాబట్టి ఇది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా ఏం లేదు. సో సి అనేది రాంగ్ అవుతుంది మనకి. ఆప్షన్ డి చూడండి. వ్యవసాయ భూమి కోసం వివరణాత్మక మట్టి ప్రొఫైల్ మ్యాప్లను రూపొందించడం. దీంట్లో జియో స్పేషియల్ మ్యాప్స్ అని, విలేజ్ మ్యాప్స్, అలానే సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్ లాంటి వివిధ మ్యాప్స్ని డిజైన్ చేస్తారండి. సో ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో ఈ సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్ కూడా ఒక భాగం. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో యాక్చువల్గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి సంబంధించి ఈరోజు న్యూస్లో ఉందండి. మనకి విజయ్ కిషోర్ రహత్కర్ అనే ఆవిడ ఈ చైర్పర్సన్గా ఎంపిక అవ్వారు కాబట్టి ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. మన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది చట్టబద్ధమైన సంస్థ. సో యాక్చువల్గా స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఇది స్టాట్యూటరీ బాడీ. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 ప్రకారం ఇది 1992లో స్థాపించబడింది కాబట్టి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ వన్ చూడండి. చైర్పర్సన్ను భారత రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. భారత రాష్ట్రపతి అనేది రాంగ్. చైర్పర్సన్ని సెంట్రల్ గవర్నమెంట్, చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే నామినేట్ చేస్తుంది కాబట్టి సెకండ్ వన్ రాంగ్. అంటే ఖచ్చితంగా 2 ఉండాలి ఆప్షన్లో అండ్ 1 ఉండకూడదు. అంటే మనము 1 ఎలిమినేట్ చేయొచ్చు అండ్ 3ని సిని ఎలిమినేట్ చేయొచ్చు. మనకి బి అండ్ డిలో ఆప్షన్ ఉంటుంది. సో థర్డ్ వన్ చూడండి. చైర్పర్సన్ మరియు ఇతర సభ్యులు 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. సో యాక్చువల్గా థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగేనండి. మనకి ఇక్కడ 3 years పదవిలో ఉంటారు వాళ్ళు. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 2 and 3 ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.